నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని సోన్, నిర్మల్ రూరల్, సారంగాపూర్, నర్సాపూర్, దివాల్స్పూర్ మండలాలకు చెందినటువంటి 269 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సుమారు 1000 మంది దరఖాస్తులు వచ్చినట్లుగా తెలిపారు. వారిలో 585 మందికి చెక్కులు మంజూరయ్యాయని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బాధ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో నుంచి ఈరోజు 580 మందికి మంజూరు వచ్చినాయి. మిగిలినవి కూడా నేను ఒక వారం 10 రోజుల్లో మంజూరు ఇస్తా. ఈరోజు వచ్చినటువంటి 585 సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా మన మండలంలో సారంగపూర్ మండలం సంబంధించి రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి జోలి రోడ్ని మొన్ననే మంజూరు చేయించిన. ఇప్పుడు పని మొదలైంది. జోలి టు చించోలి అది కూడా మొన్ననే మంజూరు చేయించిన. జామ్ నుంచి మహావీర్ తండా ఒకటి, జామ్ నుంచి దుర్గానగర్ తండా కూడా ఇప్పుడు రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పజన్మ రోడ్డు కూడా మొన్న వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మరి మొన్ననే అది కూడా మంజూరు చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పజన్మ వరకు కూడా డాంబర్ రోడ్ని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా 1000 అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో నుంచి ఈరోజు 580 మందికి